అయితే కనుక జనవరి మాసం 2020 సంవత్సరం వృశ్చిక రాశి మనం గమనించినట్టయితే కనుక వీరికి 2 గ్రహాలు శోధిస్తున్నాయి. మంచి గ్రహాలు 2 ఉన్నాయి, చెడు గ్రహాలు 2 ఉన్నాయి. అతిగా వీరిని చెడు చేసే గ్రహాలు ఏంటంటే శని గ్రహం, కుజ గ్రహం. అలానే వీరికి మంచి చేసే గ్రహం ఏంటంటే రవి భగవానుడు మంచి చేస్తున్నాడు, బుధుడు మంచి చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా పంట భూములు పండించుకోవడం కానీ, పంటలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇక్కడ స్థలాలు ఇళ్ళు కట్టుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో అయితే బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే రవి కూడా వీళ్ళు బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తుందని చెప్పొచ్చు. ఇక వీరికి మిలిటరీ రంగాలు, పోలీసు రంగాలు వాటిలో ఆల్రెడీ ఉంటే కనుక ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరు ఇటుక, ఇనుము, ఇసుక లాంటి రంగాలు, కన్స్ట్రక్షన్ రంగాలు, అలానే ఆర్కిటెక్చర్ అలాంటి రంగాలు, బిల్డర్స్ గాను ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరికి ఇంకా కాంట్రాక్ట్ బేసిక్స్ వారికి, రోడ్డు కాంట్రాక్ట్ తీసుకునే వారికి కూడా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏది జనవరి మాసం 17వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా డబ్బు కూడా అనూహ్యంగా వస్తుంది వీరికి. లేదు అనుకుంటేనే ఎవరో వచ్చేసి డబ్బులు ఇచ్చిపోతుంటారు. 10 మందిని అడుగుతారు, 10 మంది దగ్గర పని అవ్వదు, కానీ అప్పటికప్పుడే వచ్చేసి ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. అలాంటి లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంతమేర అదృష్టం బాగానే ఉంటుంది, కాకపోతే ఎదుటి వాళ్ళ మీద ఖచ్చితంగా మోసపోతారని మాత్రం చెప్పొచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారిని. ఇకపోతే మిలిటరీ రంగాల వారికి కాకుండా ఇక విదేశీయానం వేరే వెళ్ళాలనుకుంటే కనుక జనవరి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక విదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. అలానే యూనివర్సిటీ సీట్లు కనుక కావాలంటే కనుక అద్భుతంగా వీరు ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఇంకా అద్భుతమైన పరీక్ష ఏంటంటే కనుక ఎక్కడైనా పూర్వీకులు ఉన్నటువంటి ఆస్తులు కానీ వీలునామాలు కానీ దొరికి ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని వెతుక్కొని దాటి వాల్యూ పెరగడం ఇవి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. అంటే వెనడో లేనటువంటి ఆస్తి సంపదలు వీరికి దగ్గరికి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. అది కూడా వీరు వీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మాత్రమే అవుతుంది. ఇక వీరు హోటల్స్ రంగంలో ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కూడా పెట్టవచ్చు. వృశ్చిక రాశి వరకు హోటల్ రంగం చాలా అద్భుతంగానే ఉంటుంది చెప్పొచ్చు. జనవరి 22 తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. ఇక శుభకార్యాలు లేదా అంత పెద్దగా వీరికి రాణించేటట్టు కనిపించట్లేదు. వీరికి వీటితో పాటు పితృదోషాలు, నరదిష్టి, నరకోశ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక ముఖ్యంగా వీరికి పరిహార విషయంకి వచ్చినప్పుడైతే కనుక వీరికి ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయం కానీ ఉంటే అక్కడ వ్రతం కానీ కళ్యాణం కానీ చేయించుకుంటే చాలా మంచిది. లేదా దర్శనం చేసుకుని ఒక 5 నారికేళములు కనుక ఆ స్వామివారి సమర్పిస్తే చాలా మంచిది. లక్ష్మీ నరసింహ